హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఇంక లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్ అది కనుక మియో టాప్ రూమ్ దగ్గరికి వచ్చి ఉంటాడు కదా. మియోతో పాటు టాప్ రూమ్కి వేరే అబ్బాయి కూడా వచ్చి ఉంటాడు కదా. ఈ లోపల టాప్ ఇది కనుక రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటాడు. టాప్ అనమాట వీళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. మన టాప్ చెప్తా ఉంటాడు, తను వచ్చేసి నా ఎక్స్ నైట్ నాకు నిద్ర పట్టలేదు అనేసి రమ్మన్నాను అంతే. బట్ నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు, జస్ట్ సపరేట్గానే పడుకున్నాము అంటే దానికి మియో అంటాడు, ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావంటే ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నువ్వు తప్పుగా అనుకుంటావు, అందుకే చెప్తున్నా అంటే దాన్ని మియో అంటాడు, ఇంకేంటి అనుకునేది, నువ్వు నీ ఎక్స్తో ఇంకా కంటిన్యూ అవుతున్నావు కదా అంటే, హే నేను నా ఎక్స్ఎల్తో జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటాను అంతే, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, ఇంతకుముందు వాళ్ళతో కూడా అలా ఉంటాను, బట్ నా లైఫ్లో ఇది కనుక అందరికన్నా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే ముఖ్యమైన వాడివి, నీకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, నువ్వు వచ్చేసి వేరే లెవెల్ తెలుసు నా లైఫ్లో అనేసి తను అలా చెప్తా అనమాట. మనం మియో అనేది కనుక హక్ చేసుకొని, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నువ్వు అనుకున్నట్టుగా నేను ఎవరితోని ఏమీ చేయడం లేదు, నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, నీకోసం ఏదైనా చేస్తా అనేసి మన టాప్ అంటా ఉండేసరికి ఈ లోపల అక్కడికి బియ్యం వచ్చి ఉంటాడు. తనైతే కనుక కొంచెం సైకిల్ చేసేసరికి ఇద్దరు సపరేట్ అయి ఉంటారు. ఫుడ్ అయితే కనుక రెడీ అయిపోయింది, రాండి తిందాం అనేసి అంటే మియా అంటాడు, లేదు నేను వెళ్ళిపోతా అంటే, అదేంటి వెళ్ళిపోతారా అంటున్నావు, ఫుడ్ రెడీ అయిపోయిందని చెప్తున్నాను కదా, అయినా సరే నీ గురించి నేను చాలా విషయాలే విన్నాను, నాకు టాప్ చాలాసార్లు చెప్పాడు, సో అందుకోసమే నువ్వు మాతో పాటు భోజనం చేయొచ్చు కదా అనేసి తను అడుగుతూ ఉంటే మన మియా అది కనుక టాప్ వంక చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. ఇప్పుడు శాండ్ని చూపిస్తూ ఉంటారు. శాండ్ అనమాట ఒక ఫామ్ తీసుకొని వచ్చి ఉంటాడు. అదైతే కనుక రేకి ఇస్తూ ఉంటే రే అంటాడు, ఇదేంటి అంటే, నువ్వు ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళావనుకో, నువ్వైతే కనుక ఆల్కహాల్ మానేస్తావు, అందుకోసం అంటే నేను వెళ్ళను, నేనైనా సరే ఎడిక్ట్ ఏం అవ్వలేదంటే, ఏంటి బాబు ఏమంటున్నావు నువ్వు, నీకు వెళ్ళడానికి భయం వేస్తుంది ఏంటి అంటే, నాకు భయం ఏముంది, భయం ఏమీ లేదు, అయినా సరే నేను ఆల్కహాల్కి అంత ఎడిక్ట్ ఏమీ కాదంటే దానికి శాండ్ అంటాడు, చూడు నువ్వు వచ్చేసి మీ అమ్మగారు చనిపోయారు అనేసి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యావు, అదేనా మీ డాడీకి, సో నువ్వేదో ఒక పనిష్మెంట్ ఇద్దామనేసి నీకు నువ్వే పనిష్ చేసుకుంటున్నావు, ఇది ముందు మానేసి అంటే దానికి రే అంటాడు, నువ్వు కూడా మీ డాడీకి దూరంగా ఉంటున్నావు కదా, నువ్వు మీ డాడీకి నువ్వే తన కొడుకు అని చెప్పావా, చెప్పలేదు కదంటే, ఒరే దానికి దీనికి సంబంధం ఏముందిరా, మా డాడీ లేకుండా నేను హ్యాపీగానే కదా ఉన్నానంటే, సంబంధం ఉంది, నేను ఇలాగ ఆల్కహాల్ తాగుతా, నువ్వు ఎంత చెప్పినా కానీ నేను విన్ను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే దానికి శాండ్ కోపం వచ్చి అనమాట, నువ్వు ఇలాగ ఆల్కహాల్ తాగి చనిపో, నీ ఫెర్నాల్లో నేనేది కనుక సాంగ్ పాడు నీకు, నువ్వు చచ్చిపోయా కనీసం మన శాండ్ అని ఉంటాడు. ఇంకేముంది పాపం మన రే ఇది కనుక ఆల్కహాల్ గ్లాస్ పక్కన పెట్టి మన శాండ్ తీసుకొచ్చిన ఫామ్ ఇది కనుక తీసుకుంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక బియ్యం వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇది కనుక లంచ్ చేస్తూ ఉంటారనమాట. సో బియ్యం అంటాడు, ఫుడ్ ఎలా ఉంది బాగుందా అంటేని, బాగానే ఉందండి, ఇదంతా టాప్కి నచ్చినట్టుగా చేశాను, నీకు నచ్చుతుందో లేదంటేని, సో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ కదా పర్వాలేదు నాకు అనేసి తను అంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా, చాలా మంచిగా ఉన్నావు, టాప్ ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు, నువ్వు మాట్లాడకపోతే తను వచ్చేసి చాలా బాధపడిపోతాడో తెలుసా, భలే క్యూట్గా చెప్తూ ఉంటాడు అనేసి తిని నవ్వుతూ ఉంటాడు అనమాట. టాప్ అయితే కనుక ఇద్దరు వంక అలా చూస్తానమాట, ఇంకేం చెప్పక సైలెంట్గా ఉండు నువ్వు అనేసి బియ్యం అంటూ ఉండేసరికి బియ్యం అంటాడు, నిజంగా టాప్ చెప్పినట్టుగానే ఉన్నావు తెలుసా నువ్వు, నాకు అప్గ్రేడ్ వర్షన్లా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా నువ్వు అనేసి తను అంటూ ఉండేసరికి మనం బియ్యం అలా చూస్తూ ఉంటాడు. అండ్ టాప్ కూడా అనమాట ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడైతే కనుక మనకి నిక్ వాళ్ళ సీనియర్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ సీనియర్ అయితే కనుక ప్రోగ్రామ్ అయిపోయిందంటే అవుతుంది, కస్టమర్స్ అడిగినట్టుగానే మొత్తం అంతా డిజైన్ చేస్తానంటేని, ఓ అవునా సరే అయితే అనేసి ఇద్దరు అలాగా ఫస్ట్ ఇది కనుక వర్క్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళ సీనియర్ అంటాడు, సో లాస్ట్ టైం నేను కిస్ చేశాను కదా, నువ్వేమైనా అనుకున్నావా అంటేని నిక్ అంటాడు, నా ఉద్దేశంలో కిస్ అయినా సెక్స్ అయినా రెండు ఫిజికల్ థింగ్సే, సో దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, నేనేం అనుకోలేదు అనేసి అంటే వాళ్ళ సీనియర్ అనమాట నిక్ చేపట్టుకొని, నాకు మాత్రం ఫస్ట్ టైం నిన్ను చూశాక నాకు ఈ ఫీల్ కలిగింది, సో నీ ఉద్దేశంలో అది నార్మల్ అయి ఉండొచ్చు, బట్ నువ్వైతే కానీ నాకు చాలా అంటే చాలా స్పెషల్ తెలుసా అనేసి తను కిస్ చేస్తూ ఉంటాడు. సో అలా కిస్ చేసుకోవడం అనమాట. వీళ్ళిద్దరు అయితే కనుక అదంతా చేసుకుంటూ ఉంటారనమాట. సో మనకి అదంతా చూపిస్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయిండే. నెక్స్ట్ సీన్ అయితే కనుక శాండ్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. శాండ్ దగ్గరికి అయితే కనుక మన రే స్నాక్స్ తీసుకొని వచ్చి ఇది కూడా తినరా అనేసి తన చేతితో తినిపిస్తూ ఉంటాడు. సో మన శాండ్ కూడా అనమాట సరే కదా అనేసి బయట చేద్దాం అనుకుంటాడు. ఈ లోపల మన రే ఇది కనుక తీసుకొని తను తింటాడు అనమాట. ఎందుకురా మరి నాకు ఎడతానని ఆశ పెట్టావంటే, నా ఇష్టం, అయినా సరే నేను రీహార్బ్కి వెళ్ళాలంటే ఒక కండిషన్ ఉంది అనేసి రే అని ఉంటాడు. ఏంటి కండిషన్ చెప్పని శాండ్ అడగగా దానికి రే అంటాడు, నువ్వు వచ్చేసి మీ ఫాదర్కి సొంత కొడుకు అనేసి వెళ్ళి తనకు చెప్పు, అప్పుడు నేను రీహార్బ్కి వెళ్తా అంటే, ఒరే దానికి దీనికి సంబంధం ఏముందంటే, ఫస్ట్ నువ్వు డేర్ చేయబోయి తర్వాత నేను ఆల్కహాల్ మానాలా లేదా ఆలోచిస్తా అనేసి మన రే అంటూ ఉండేసరికి శాండ్ అలా చూస్తూ ఉంటాడు.
ఇప్పుడనమాట చియోమ్ వాళ్ళ తమ్ముడిని చూపిస్తా ఉంటారు. తనైతే గనుక చాలా డల్‌గా ఉండేసరికి చియోమ్ వచ్చి, "ఏరా ఎందుకురా నువ్వు ఇంత డల్‌గా ఉంటున్నావు? అయినా సరే ఒక గర్ల్ ఫ్రెండ్ పోతే ఎందుకు ఇంత అలాగా అయిపోవాలి? ఇంకొక గర్ల్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా!" అంటే, "అక్క నేను గర్ల్ ఫ్రెండ్ గురించి కాదక్క. నాకొక ప్రాబ్లమ్ వచ్చిందంటే." "ఏంటి ప్రాబ్లమ్ చెప్పు" అంటే, "అదేంటి అంటే నా ఫోటోస్ అన్నీ బూస్టన్ తీసుకున్నాడు అక్క." అంటే, "ఏం ఫోటోస్‌రా?" అంటే, ఆ రోజు ఎలోవిన్ పార్టీ అయింది కదా! ఆ రోజు నన్ను తన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి నాతో అదంతా చేసి నా ఫొటోస్ అది కనుక తీసుకున్నాడు. సో, మళ్ళీ తను నన్ను తన దగ్గరికి రమ్మంటున్నాడో, లేకపోతే నా ఫొటోస్ అన్నీ ఆన్‌లైన్‌లో పెడతానంటున్నాడు అక్క. ప్లీజ్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనేసి తినైతే గనుక ఏడుస్తా ఉంటే, దానికి వాళ్ళ అక్క అనమాట, "నువ్వు ఊరుకో నేను చూసుకుంటాను. సో, వాడు ఇంత పని చేస్తాడా బూస్టన్ పని చెప్తా" అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మన మియోని అండ్ రేని తీసుకొని బూస్టన్ వాళ్ళ ఇంటికొచ్చుంటది. ఈ లోపల బూస్టన్ అయితే గనుక వేరే ఒక అబ్బాయికి ఇది గనుక ఫోటో షూట్ చేస్తా ఉంటాడనమాట. ఈ లోపల చియో వచ్చి, "ఏంట్రా నీకేమైనా పిచ్చా? నా చిన్న తమ్ముడితో నువ్వు అదంతా చేస్తావా? నీకేమైనా పిచ్చా? నీకు అసలు ఫ్రెండ్స్ అని లేరు, ఫ్రెండ్స్ తమ్ముళ్ళని లేరు, ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అని లేరా? అందరితో ఇదే పని చేస్తావా నువ్వు" అనేసి చియోని తిడతా ఉంటే, "ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? వాడికి వాడే నా ఇంటికొస్తానన్నాడు. వాడికి వాడే నాతో అదంతా చేసి, వాడికి వాడే ఫొటోస్ తీయించుకున్నాడు. నువ్వు మళ్ళీ నన్ను అంటావంటే ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నా తమ్ముడు ఏమైనా అబద్ధం చెప్తాడా నీకులాగా? ఫస్ట్ నా తమ్ముడు ఫోటోలు ఇవ్వు" అనేసి చియోమ్ అడుగుంటది. ఇంక బూస్టన్ కూడా అనమాట వెళ్ళి ఫొటోస్ అన్ని ఇచ్చిస్తుంటాడు. సో, దానికి చియోమ్ అంటది, "అసలు నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? వాడొచ్చేసి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడితో నువ్వు అదంతా చేస్తావా?" అంటే బూస్టన్ అంటాడు, "చూడు వాడికి వాడే నా దగ్గరికొచ్చాడు. వాడికి వాడే అదంతా నాతో చేశాడు. అయినా సరే వాడు మెసేజ్‌లు ఇక్కడ పెడుతుంటే నేను రిప్లై ఇవ్వడం లేదనేసే వాడు కోపంతో ఇదంతా చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకో చియోమ్" అంటే చియోమ్ అయితే గనుక తిడతా ఉంటది. మియో కూడా అనమాట, "నువ్వు ఇంకా మారవరా" అనేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. ఇప్పుడు మనకి మియోని చూపిస్తా ఉంటారు. మియో అనమాట బుక్ చదువుకుంటా ఉంటే అక్కడికి టాప్ వచ్చుంటాడనమాట. వచ్చి, "మియో నీతో నేను కొంచెం మాట్లాడాలిరా" అంటే దానికి మియో అంటాడు, "ఏంటి మాట్లాడేది? ఏమీ లేదు కదా!" అంటే, "ప్లీజ్ రా నన్ను ఒకసారి అర్థం చేసుకోరా. నేను తప్పు చేశాను కాదని నన్ను, కానీ ఆ తప్పు తెలుసుకున్నాను కదా! మళ్ళీ ఆ తప్పు నేను రిపీట్ చేయను. సో, నీకోసం నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను రా. ప్లీజ్ రా నన్ను నమ్మరా. నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వరా" అనేసి మన టాప్ అయితే కనుక నిజాయితీగా అడుగుతూ ఉంటే దానికి మియో అంటాడు, "లేదు నేనేమి నీకు అవకాశాలు ఇచ్చేది లేదు" అనేసి తను అంటా ఉంటే, "సరే అయితే నేను ఇదే లాస్ట్ టైం అడగలేదు నేను. ఒకవేళ నువ్వు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చావే అనుకో నేను నీతో ఉంటాను. లేదు ఇంకా చాలా అంటే కనుక ఇక ఈ రోజు నుంచి నీకు మళ్ళీ నేను కనిపించను. నేను వెళ్ళిపోతున్నాను. ఆపుతే ఆపు లేకపోతే లేదు" అనగానే మనం మియో ఆలోచించానమాట. టాప్ ఆగు అనేసి అని ఉంటాడు. వెంటనే టాప్ అయితే కనుక ఆగుంటాడు. మియో అంటాడు, "సరే అయితే ఈసారికి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఇదేసారి రిపీట్ అయ్యిందే అనుకో నేనైతే కనుక నిన్ను ఇంకా ఎప్పటికీ క్షమించనంటే నన్ను నమ్మవు కదా అది చాలు నాకు. నేనేంటి అన్నది నేను ప్రూవ్ చేసుకుంటాను కదా! ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయను. ప్లీజ్ రా నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడు నేను చీట్ చేయను" అనేసి తను అంటా అనమాట. మనం మియోతో అంటా ఉంటే మియో కూడా అనమాట, "ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి కనుక ఇదే రిపీట్ అయ్యాక అసలు ఊరుకునేదే లేదనేసి" వెళ్ళిపోతా అనమాట. మళ్ళీ వెనక్కి తిరిగి అనమాట మన టాప్‌ని అయితే కనుక ఒక తోస్తుంటాడు. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి ఉంటాడు. "నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే" అనేసి అంటా ఉండేసరికి మన టాప్ అనమాట నవ్వుతా ఉంటే మన మియో కూడా అనమాట నవ్వుతా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. సో, ఈ సీన్ చాలా క్యూట్‌గా ఉండే. నెక్స్ట్ సీన్‌లో అనమాట మనకి ఒక పెద్దాయన చూపిస్తా ఉంటారు. ఆయనైతే గనుక పబ్‌లో మ్యూజిక్ అది గనుక ప్లే చేస్తా ఉండేసరికి మన శాండ్, రే కూడా పబ్‌కొచ్చుంటారు. శాండ్ చెప్తా ఉంటాడు, "ఆయన మా డ్యాడీ. సో, చాలా అంటే చాలా సెర్చ్ చేశాక మా డ్యాడీ అని తెలుసుకున్నాను నేను. ఆయన కూడా ఒక మ్యూజిషియనే అనమాట. నేను కూడా సేమ్. చూడు మా ఇద్దరిని చూడడానికి చాలా రొమాంటిక్‌గా ఉన్నావు కదా! ఎంతైనా జీన్స్ కదా!" అనేసి మన శాండ్ అంటా ఉండేసరికి రే కూడా, "హా! అవును. ఎదుగో ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి పిలిచి మాట్లాడు. నిజం చెప్పు" అనేసి మన రే అంటా ఉండేసరికి ఆయన వెళ్తా ఉంటాడనమాట. ఈ లోపల శాండ్ అయితే గనుక ఆయన పిలిచుంటాడు. పిలిచి, "మీరు చాలా బాగా వాయిస్తున్నారు సార్. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. నా పేరు వచ్చేసి శాండ్. తిను నా ఫ్రెండ్ రే" అనేసి తను చెప్తా అనమాట. "సార్ మీకు ఒక విషయం చెప్పాలి ఆగుతారా" అనేసి మన శాండ్ అంటనమాట. నిజం చెప్తాడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ లోపల రే అయితే గనుక ఆపి, "ఏమీ లేదు సార్ మీరు బాగా వాయిస్తున్నారు అనేసి మా ఫ్రెండ్ మీకు ఫిదా అయిపోయాడు అంతే, అంతకు మించి ఏమి లేదనేసి" రే అక్కడి నుంచి ఆయన్ని పంపించేస్తుంటాడు. శాండ్ అంటాడు, "ఎందుకురా నన్ను ఆపవు? నేను నిజం చెప్తాను కదా ఆయనకి" అంటే, "ఏం పర్వాలేదురా నువ్వు నా కోసం డేర్ చేసావు కదా! నీకోసం నేను ఆల్కహాల్ మానలేనా చెప్పు. అయినా సరే ఒకళ్ళని ఫోర్స్ చేసి ఏ పని మనం చేయించలేము. నువ్వు నా కోసం చేసావు కదా! నీ కోసం నేను ఆల్కహాల్ మానేస్తాలే. నీ కోసం నేను రీహాబ్‌కి వెళ్తాలే" అనేసి మన
రే రే అంటా ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మనకి యోని చూపిస్తా ఉంటారు. యో అయితే గనుక పబ్‌లోని క్విజ్ అయితే గనుక పెట్టుంటదనమాట. అలా క్విజ్ పెట్టేసరికి ప్రతి క్వెషన్‌కి అనమాట మన మియో ఆన్సర్ చెప్తా ఉంటాడు. సో, క్వెషన్ అడగడమే పాపం ఆన్సర్ చెప్పేస్తాడనమాట. అంత ఫాస్ట్‌గా చెప్తా ఉంటాడు. లాస్ట్‌లో క్వెషన్‌కి ఆన్సర్ చేయలేకపోతేసరికి అక్కడికైతే గనుక బొయోమ్ వచ్చనమాట. తనైతే గనుక బ్రెజిల్ అనేసి ఆన్సర్ చెప్పుంటాడు. దాంతోటి మన మియో తన వంక చూస్తా ఉంటాడు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ అడిగేసరికి ఇద్దరు ఆన్సర్ చెప్తారనమాట. ఒకేసారి నొక్కనమాట బెల్లు. క్విజ్ అంతా అయిపోయేదనమాట. బొయోమ్ అంటాడు మియో తోటి, "నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా కదా! అయినా సరే టాప్ ఎవరిని డేట్ చేసినా కానీ ఇంటెలిజెంట్ ఫెలోస్‌నే సెలెక్ట్ చేసుకుంటాడులే" అనేసి తను అంటా ఉంటే టాప్ అయితే గనుక అలా చూస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది కనుక మియో ఇంటికొచ్చేసానమాట. బొయోమ్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సెర్చ్ చేస్తానమాట. తన ఫోటోస్ అన్నీ చూస్తా ఉంటాడనమాట. అలా చూస్తే ఏం చేస్తాడంటే ఒక ఫోటోకి అనుకోకుండా లైక్ కొట్టేసుంటాడు. వెంటనే బొయోమ్ ఇది గనక రిప్లై పెట్టు ఉంటాడు. "నువ్వు కూడా నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూస్తున్నావా? నేను కూడా నీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూస్తున్నాను. నీ ఫోటోస్ చూస్తున్నాను. సేమ్ మన ఇద్దరం ఒకలాగా ఆలోచిస్తున్నాం. మన ఇద్దరి టేస్ట్ ఒకటే కదా! అందుకోసమే మనం టాప్‌ని సెలెక్ట్ చేసుకున్నాం" అనేసి బొయోమ్ నుండి నవ్వుతా ఉండేసరికి అనవసరంగా పెట్టాననేసి మనం అనుకోననమాట. రిప్లై ఇవ్వడు. ఇప్పుడైతే గనక నిక్ వాళ్ళని చూపిస్తా ఉంటారు. నిక్ వాళ్ళ ఫాదర్ అయితే గనక నిక్ వాళ్ళ సీనియర్ తోటి, "మా అబ్బాయిని నువ్వు బాగా చూసుకో అమ్మా. వీడికి ఏం తెలీదు. అన్నీ తెలుసు అనుకుంటాడు. సో, నీ కంపెనీలో మంచి ఉద్యోగం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్" అనేసి వాళ్ళ ఫాదర్ చెప్పేసనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నిక్ అయితే గనక సరే అయితే ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. రోజు నైట్ వచ్చి ఎక్స్‌ప్లనేషన్ చేస్తానంటే, "ఓన్లీ ప్రాజెక్ట్ మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ చేస్తావా? ఇంకేమి చేయవంటే" "సరే అయితే ఇంకేం కావాలన్నా కానీ ఆఫీస్‌లోనే చేస్తా" అనేసి మన నిక్ అంటూ అనమాట వాళ్ళ సీనియర్‌ని కిస్ చేసేలాగా వెళ్తా ఉంటాడు. ఈ లోపల కస్టమర్స్ వచ్చుంటారనమాట. సో, నిక్ అయితే గనక ఓకే బాయ్ అని చెప్పేస్తుంటాడు. వాళ్ళ సీనియర్ అయితే గనక వెళ్తా ఉండేసరికి బూస్టర్ వచ్చుంటాడనమాట షాప్‌కి. బూస్టర్ అయితే గనక వాళ్ళ సీనియర్‌ని చూసనమాట నిక్ దగ్గరకు వచ్చుంటాడు. "నా ఫోన్‌కి పౌచ్ కావాలి. తను వచ్చేసి నీ బాయ్ ఫ్రెండా ఏంటంటే" "నా బాయ్ ఫ్రెండ్ ఏమి కాదు. నేను తన దగ్గర వర్క్ చేస్తున్నాను. తను నా సీనియరు" అనేసి చెప్పుంటాడు. "ఎందుకు పౌచ్? ఏ రకమైన పౌచ్ కావాలి రా చూపిస్తా" అనేసి తను అనమాట పౌచెస్ ఉన్న ప్లేస్ తీసుకువెళ్ళి "నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో" అనేసి అంటా ఉంటే, "లేదు నీకు నచ్చింది ఇవ్వు" అంటే దానికి నిక్ అయితే గనుక ఒకటి సెలెక్ట్ చేసి, "ఇదిగో ఇది ఎక్కువగా వాడుతున్నారు. ఇది బాగుంటది" అనేసి ఇచ్చుంటాడు. "అవునా సరే తీసుకుంటాను కానీ నా ఫోన్‌కి గ్లాస్ కూడా వెయ్యాలి. వెయ్యవా?" అంటే, ఎలా పగిలిపోయిందంటే, "చేయి జారిపోయిందంటే కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ అతికించలేం" అనేసి మా నిక్ అని ఉంటాడు. "సర్లే చూసుకుంటాను ఈసారి బాగా" అనేసి తనైతే గనుక ఫోన్ ఇచ్చుంటాడు. ఆ ఫోన్‌లో వాల్‌పేపర్ ఏం పెట్టుకుంటాడు, మన నిక్ యొక్క వాల్‌పేపర్ పెట్టుకుంటాడు అనమాట ఫోటో. అది చూసి నిక్ అయితే గనుక తన వంక చూస్తా ఉంటే దానికి బూస్టర్‌ని కూడా అలా చూస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. ఇప్పుడు టాప్ వాళ్ళ ఎక్స్‌ని చూపిస్తా ఉంటారు. బొయోమ్ అంటాడు, "ఇది నేను ఇచ్చిన గిఫ్టే కదా! నువ్వు ఇంకా దాసుకున్నావా ఇంత భద్రంగా" అంటే, "పర్వాలేదు నీకు నచ్చితే తీసుకువెళ్ళిపో" అనేసి తను అంటా ఉంటాడు టాపు. "మరి ఇది మియో చూస్తే ప్రాబ్లమ్ అవుతదేమో కదా!" అంటే, ఎందుకు అవుతది? ఆల్రెడీ మియో చూసాడు, అడిగాడు. అది నా ఎక్స్ ఇచ్చాడని చెప్పాను. తనేమి అనలేదు నన్ను. నేను తన దగ్గర ఎటువంటి సీక్రెట్స్ దాయాలనుకోవడం లేదంటే, ఓహ్! అయితే మీరిద్దరూ కలిసిపోయారనమాట. అయితే ఇక నుంచి నా అవసరం నీకు ఉండదు. ఎందుకంటే నీకు నైట్ పడుకున్నప్పుడు ఇక నుంచి కంపెనీ అది కనుక మియో ఇస్తాడు కాబట్టి ఆ అవసరం నీకు ఉండదు కదా! అంటే, అవును ఉండదు. ఎందుకంటే నేను మియోతో మళ్ళీ బ్రేకప్ చేసుకున్నాను" అనేసి తను చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. ఇప్పుడు రేని చూపిస్తా ఉంటారు. రే అనమాట రీహాబ్ సెంటర్‌కి వచ్చుంటాడు. డాక్టర్ అనమాట, "మీరు ఎప్పటి నుంచి ఆల్కహాల్ తాగుతున్నారు? సో, ఎందుకు మానేయాలనుకుంటున్నారు" అనేసి క్వెషన్ అడుగుతా ఉంటే దానికి రే అంటాడు చాలా కోపంగా, "మీరు నన్ను ఎందుకు ఇవన్నీ క్వెషన్స్ అడుగుతున్నారు? టైం వేస్ట్ చేస్తున్నారు మీరు" అనేసి బయటకు వచ్చేస్తుంటాడు. అలా వచ్చేసనమాట. "రే నాకు ఇక్కడికి రావాలంటే చాలా బోరింగ్‌గా ఉంది. నేను రాను. నెక్స్ట్ టైం నాది క్లాస్ జరుగుతది కదా! అప్పుడు నువ్వు కూడా రావచ్చు కదా!" అంటే, "నేనేమి నీకులాగా ఆల్కహాల్‌కి ఎడిక్ట్ కాలేదు కదా!" అంటే, "నేను కూడా ఏమీ ఎడిక్ట్ కాలేదు కదా! అయినా సరే నువ్వు నాకు ఎడిక్ట్ అయ్యావు కదా!" అనేసి మన రే అంటా ఉంటే, "ఎవడ్రా ఎడిక్ట్ అయ్యేది? నువ్వు నాకు ఎడిక్ట్ అయ్యావు. నేను నీకు అవ్వలేదు. ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా కానీ నేనే నీకు కావాలి. నువ్వు నాకు ఎప్పుడు అవసరం లేదు. నువ్వే ఫోన్ చేసి నువ్వే నా దగ్గరికి వస్తావు" అనేసి మన శాండ్ అంటా ఉండేసరికి రే అనమాట హగ్ చేసుకొని శాండ్‌ని, "అయితే నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి ఇంక ఇక్కడికి రావక్కర్లేదు. నేను ఆల్కహాల్ జాగ్రత్తగా మానేస్తాను. ఎప్పుడైనా నాకు ఆల్కహాల్ తాగాలి అనిపించిందే అనుకో, వెంటనే వచ్చి నేను ఇలా కిస్ చేసుకొని ఇలా హగ్ చేసుకుంటాను. అప్పుడు అదంతా పోద్ది కదా నాకు" అనేసి తన్నేది కానీ కిస్ చేసుకుంటా ఉంటే శాండ్ అనమాట, "చాలు చాలు ఇంకా ఆపురా" అనేసి అంటా ఉంటాడు. "సరే అయితే నేను ఆల్కహాల్ మానేయడానికి నీకోసమే ట్రై చేస్తున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను. నాతో పాటు ఉంటే చాలు" అనేసి మన రే అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక మియో వాళ్ళ ఇంటికి అనమాట బొయోమ్ వచ్చుంటాడు. వచ్చి అనమాట, "ఈ ప్లాంట్ హానెస్ట్‌కి అండ్ లవ్‌కి సింబల్ కదా!" అంటే, అవును" అనేసి మన మియో అంటా ఉంటాడు. "సర్లే కానీ నేను నీకు ఫ్రెండ్‌గా ఉండొచ్చా? ప్లీజ్ నన్ను నీ ఫ్రెండ్‌గా ఉండనిస్తావంటే" "అదేంటి అలా అడుగుతున్నావంటే" "అదేమీ లేదు. నేను వచ్చేసి టాప్ వాళ్ళ ఎక్స్‌ని కదా! నీకు ప్రాబ్లమ్ ఏమో కదా!" అంటే, "లేదు అటువంటిది ఏమీ లేదు. నువ్వు నాకు ఫ్రెండ్‌గా ఉండొచ్చులే పర్వాలేదు" అనేసి మన మియో అని ఉంటాడు. "సర్లే కానీ నువ్వు ఇంత ఈజీగా అదేంటి తను అంతలా క్షమించేస్తావు? తను వచ్చేసి నీ ఫ్రెండ్
ఫ్రెండ్తో అదంతా చేశాడు కదా, నువ్వు అంత ఈజీగా టాప్ని ఎందుకు క్షమించేస్తావంటే దానికి మియో అంటాడు, ఒకవేళ నేను తను వదిలేస్తే నువ్వు తనతో జాయింట్ అవుదాం అనుకుంటున్నావంటే, చచ్చా నాకు అటువంటి ఉద్దేశమే లేదు, అయినా సరే మీరిద్దరు సింగిల్స్ కదా, సో నీకు చాలా ఆప్షన్సే ఉన్నాయి, నువ్వు టాప్ని కాకుండా వేరే వాళ్ళని కూడా చూసుకోవచ్చు, కాబట్టి నేను మాట్లాడేది నీ కోసము, నువ్వెందుకు టాప్ని చూస్ చేసుకున్నావు, తన బదులుగా వేరే వాళ్ళని కూడా చూస్ చేసుకోవచ్చు కదా అనేసి మన భుయం అయితే కనుక మన మియోని కిస్ చేస్తుంటాడు. సో నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగా, బట్ మన మియో అది కనుక తను దూరంగా దూసేసి సారీ నాకు ఇటువంటి ఇష్టం ఉండవు అంటే, మియో అంటాడు టాప్ చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి తన తప్పు తనకు తెలియాలంటే తను కూడా నీకులా బాధపడాలి కదా అనేసి రివెంజ్ తీర్చుకోవచ్చు కదా అని చెప్పుంటాడు. ఇప్పుడైతే కనుక మనకి రే ఏం చూపిస్తూ ఉంటారు, రే అయితే కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న ఆల్కహాల్ అన్ని బాటిల్స్ అన్నీ అనమాట చూస్తా అనమాట, అవన్నీ తీసుకొని వచ్చి డస్ట్బిన్లో ఇది కనుక వేసేస్తూ ఉంటాడు అనమాట. అలా వేసేసి తన ఇది కనుక కిందకు వస్తూ ఉండేసరికి రే వాళ్ళ ఫాదర్ అనమాట ఎవరితో చెప్తా ఉంటాడు, ఇలా రే వచ్చేసి ఆల్కహాల్ మానేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్కి నేను డబ్బులు ఇచ్చాను ఇలా చేయమని, సో అందుకోసమే వాళ్ళ ఫ్రెండ్ రే తోటి ఆల్కహాల్ మానివిచ్చాడని చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్ అది కనుక మన రే చాలా కోపంగా అనమాట శాండ్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట, డోర్స్ కొడతా ఉండేసరికి ఎందుకు అంత గట్టిగా కొడుతున్నామని శాండ్ అంటూ ఉంటాడు. ఈ లోపల రే అనమాట, నువ్వు నాతో ఆల్కహాల్ మానిపించడానికి కారణం ఎవరు, నా మీద ప్రేమతో కాదు కదా, మా డాడీ దగ్గర తీసుకున్న డబ్బు వల్లే కదా అంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనేసి తను అంటూ ఉంటే, కాదు నిజం చెప్పు, నువ్వు వచ్చేసి నిజంగానే మా డాడీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అందుకోసమే నువ్వు నాతో పాటు క్లోజ్గా ఉండి నాతో ఇదంతా చేసి ప్రేమగా ఉండి నాతో ఆల్కహాల్ మానిపించడానికి ప్లాన్ చేసావు కదా, ఇదంతా డబ్బు కోసమే చేసావా, నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావు అనుకున్నాను, బట్ ఇది కూడా చేస్తావా, మా డాడీ ఇచ్చిన డబ్బు కోసం ఇదంతా చేస్తావా, నా మీద ప్రేమతో కాదా అనేసి తను బాగా ఏడుస్తూ ఉంటే, ఒరే రే నేను చెప్పేది వినరా, నువ్వు అనుకున్నట్టుగా కాదురా, ఫస్ట్ నేను చెప్పేది వినరా అనేసి శాండ్ చెప్పడానికి ట్రై చేస్తాడు, బట్ రే కనుక అస్సలు వినిపించుకోడు అనమాట. నేను ఎంతలా ప్రేమించాను రా, నీ కోసం నేను ఆల్కహాల్ కూడా మానేద్దాం అనుకున్నాను, బట్ నువ్వు ఇలా చేస్తావా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు.